Hearty welcome to Competitive Exams Corner. Welcome to the APPSC Group 1 free classes. సో ఇదివరకే నేను మీకు సిలబస్కి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ రోజు నుంచి జూన్ 1, 2021 ఈ రోజు నుంచి ఇక ఫ్రీ క్లాసెస్ అన్నవి నేను మీకు ఇస్తూ వస్తాను. ఇక ఈరోజు ఈ ఫస్ట్ వీడియోలో హిస్టరీకి సంబంధించిన సిలబస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను ఈ ఫస్ట్ వీడియోలో ఇస్తాను. రిమైనింగ్ పాయింట్స్ సెకండ్ వీడియోలో ఇవ్వడం ఉంటుంది. సో ప్రతిరోజు ఒక వీడియో అన్నది నేను మీకు అందిస్తూ వస్తాను. సో ఇట్ ఈస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ ఇనిషియేటివ్. ఇక ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ విషయానికి వస్తే 2600 BC టు 1900 BC అంటే క్రీస్తు పూర్వం 2600 నుంచి 1900 సంవత్సరాల ఆ మధ్యకాలంలో ఉన్న నాగరికత ఏదైతే ఉంటుందో దాన్ని మనం సింధు లోయ నాగరికత అని పిలుస్తాం. సో ఈ పాయింట్ క్లియర్. ఓకే, అంటే ఆ మధ్యకాలంలో ఉన్న నాగరికతని మనము సింధు లోయ నాగరికత అని పిలుస్తాం. సెకండ్ పాయింట్ చూడండి, సింధు రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. అంటే ఈ నాగరికత అంటే ఈ సివిలైజేషన్ యొక్క ప్లేసెస్ అంటే ప్రాంతాలు సింధు నది మరియు దాని ఉపనదులు పరిసరాల్లో కనుక్కోబడ్డాయి అన్నమాట. సో అందుకే దీనికి సింధు లోయ నాగరికత అని పిలుస్తారనమాట. సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఈ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో దీని ప్లేసెస్ సింధు నది మరియు దాని ఉపనదులను ఇంగ్లీష్లో ఏమంటారంటే ట్రిబ్యూటరీస్ అంటారు. సో దాని ట్రిబ్యూటరీస్ ఆ పరిసరాల్లో కనుక్కోబడ్డాయి. సో అందుకే దీనికి సింధు లోయ నాగరికత అనే పేరు అన్నది వచ్చిందనమాట. సో ఇది మనకు సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా క్లియర్. నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ టైం ద చార్లెస్ మ్యాసన్. అంటే 1826లో మొదటిసారిగా మనకు చార్లెస్ మ్యాసన్ అనే వ్యక్తి దీనిని సింధు నాగరికతను కనుక్కున్నాడు అనమాట. సో ఈ పాయింట్ కూడా క్లియర్. మొత్తం ఇప్పటికి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయ్యాయి. ఫోర్త్ పాయింట్ చూడండి, నెక్స్ట్ 1920-21 ఫస్ట్ టైం ఇన్ పాకిస్తాన్. సో ఇక్కడ ఏంటంటే 1920 మరియు 21 ఆ సంవత్సరాల్లో ఫస్ట్ టైం మొదటిసారిగా పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ అంటే వెస్ట్ పంజాబ్లో ఉన్న మ్యాంట్గోమెరీలో ఎస్కవేషన్ చేశారు. అంటే చాలా తవ్వకాలు చేశారనమాట. సో అక్కడ చేసిన ఎస్కవేషన్లో హరప్పా అనే ఒక ప్లేస్ అయితే ఉంటుందో ఆ హరప్పా ప్లేస్లో ఈ సివిలైజేషన్కి సంబంధించిన కొన్ని స్థావరాలు కానీ కొన్ని క్లూస్ అన్నవి అక్కడ బయటపడ్డాయి అన్నమాట. సో అలా ఈ హరప్పా అనే ప్లేస్లో ఈ సివిలైజేషన్కి సంబంధించిన కొన్ని వస్తువులు బయటపడడం వల్ల దీనికి హరప్పా సివిలైజేషన్ అనే పేరు కూడా ఉంది. సో ఈ పాయింట్ని మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1920-21 కాలంలో మొదటిసారిగా పాకిస్తాన్లోని వెస్ట్ పంజాబ్లో ఇక్కడ మ్యాంట్గోమెరీ అనే ప్రాంతంలో హరప్పా అనే ప్రాంతంలో ఎస్కవేషన్ చేశారు. అంటే కొన్ని తవ్వకాల్ని ప్రారంభించారు. అక్కడ ఈ సింధు లోయ నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళకి కనపడ్డాయి. సో అప్పటి నుంచి దీనికి హరప్పా సివిలైజేషన్ అనే పేరు కూడా దీనికి స్టార్ట్ అయింది. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత సర్ జాన్ మార్షల్ నేమ్డ్ దిస్ యాజ్ ఎ హరప్పా సివిలైజేషన్. సో సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు హరప్పా సివిలైజేషన్ అనే పేరుని ఆయన ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి, సర్ జాన్ మార్షల్. సో చాలా ఇంపార్టెంట్ పేరు అనమాట. సో ఈయన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు మొదటిసారిగా హరప్పా సివిలైజేషన్ అనే పేరుని ఆయన ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే బ్రాంజ్ ఏజ్ వరల్డ్స్ లార్జెస్ట్ సివిలైజేషన్ బై ఏరియా. అంటే ఈ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో ఇది బ్రాంజ్ ఏజ్కి సంబంధించింది. అంటే కాంస్య యుగం అంటారు కదా, సో దానికి సంబంధించినది ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ సివిలైజేషన్ బై ఏరియా. అంటే అన్ని నాగరికతల్లో కల్లా ఏరియా ప్రకారంగా వరల్డ్స్ లార్జెస్ట్ సివిలైజేషన్ వచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత. అంటే ఇది మనకు విస్తీర్ణం ప్రకారంగా చాలా అతిపెద్దదన్నమాట ఇది. సో ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఇక
దీని యొక్క ఎల్లలు అంటారు. ఎల్లలు అంటే బార్డర్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏ విలేజెస్ ఉన్నాయో కూడా మనకు చాలా చాలా ముఖ్యమైన బిట్ అన్నమాట ఇది. ఇక్కడ నార్త్ ఏంటంటే ఉత్తరం. సో ఉత్తరంలో ఏముంది అంటే మండా విలేజ్ ఉంది. ఇది కాశ్మీర్లో ఉంది, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ చినాబ్ రివర్, అంటే చినాబ్ నది ఒడ్డున ఈ మండా విలేజ్ అనేది ఉంది. సో ఇది మనకు నార్త్లో దీని ఒక బార్డర్. సౌత్ బార్డర్ ఏంటి అంటే జైమాబాద్, ఇది మనకు మహారాష్ట్రలో కనిపిస్తుంది, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ప్రవర. సో ప్రవర రివర్ ఏంటంటే ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి, గోదావరి నది యొక్క ట్రిబ్యూటరీ అంటే ఉపనది, దానికి పక్కకు చీలిపోయిన నది అనమాట ప్రవర అనేది, అది గుర్తుపెట్టుకోండి. ఇది సౌత్ బార్డర్ అనమాట మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి. నెక్స్ట్ ఈస్ట్ ఏంటి అంటే అలంగీర్పూర్, ఇది మనకు ఉత్తరప్రదేశ్లో కనిపిస్తుంది. హిందన్, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ హిందన్. హిందన్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా, యమునా నది ఒడ్డున, యమునా నది యొక్క ఉపనది అయిన హిందన్ రివర్ దాని బ్యాంక్స్లో ఉన్నది. బ్యాంక్స్ అంటే ఆ నది ఒడ్డున ఉన్నది అలంగీర్పూర్, ఉత్తరప్రదేశ్లో ఉంది. అది మనకు ఈస్ట్ బార్డర్ అనమాట. నెక్స్ట్ వెస్ట్ బార్డర్ ఏంటి అంటే సూట్కా జెండర్. సో ఇది మనకు వెస్ట్ బార్డర్ అనమాట. ఇది ప్రజెంట్ పాకిస్తాన్లో ఉందన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి సంబంధించిన బిట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను, నెక్స్ట్ బార్డర్స్ ఇచ్చాను. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ కన్స్ట్రక్షన్ ప్లాన్. సో కన్స్ట్రక్షన్ ప్లాన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ పాయింట్ చూడండి, రెక్టాంగులర్ ప్రెమిసెస్. అంటే ఆ రెక్టాంగులర్ ప్రెమిసెస్ అంటే ఏంటంటే మనకు తెలుగులో దీర్ఘ చతురస్రాకారపు ఆవరణలు అంటుందన్నమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇట్లా ఉంటుంది అనమాట రెక్టాంగులర్ ప్రెమిసెస్. సో ఈ టైపు ప్లాన్స్ని వాళ్ళు ఎక్కువగా తీసుకునేవాళ్ళు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే సమ్ 2 ఫ్లోర్స్ అండ్ అబౌవ్, అంటే కొన్ని ఇళ్ళు 2 ఫ్లోర్స్ కంటే ఎక్కువ ఉండేవి, కొన్ని ఫ్లోర్స్ కేవలం ఒక్క ఇల్లు మాత్రమే ఉండేది. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్కి తగ్గట్టుగా అప్పుడు వాళ్ళ ఇంటిని వాళ్ళు కొనుక్కునే వాళ్ళు, నెక్స్ట్ కొంతమంది కట్టుకునేవాళ్ళు అనమాట. సో అది ఫైనాన్షియల్ పొజిషన్కి సంబంధించి ఉండేది. అయితే స్టెప్స్ ఆర్ స్టిల్ ఇన్ గుడ్ కండిషన్. అంటే కొన్ని చోట్ల వాళ్ళు కట్టిన మెట్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. సో అదే ఈ సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ఒక పెద్ద ప్రత్యేకత. నెక్స్ట్ బాతింగ్ రూమ్స్, డ్రైనేజ్, అంటే వాళ్ళు స్నానపు గది అని ఒక వేరే గదిని పెట్టుకునేవాళ్ళు, దాంతోపాటుగా డ్రైనేజ్ని కూడా వాళ్ళు సపరేట్గా మెయింటైన్ చేసేవాళ్ళు. నెక్స్ట్ గార్బేజ్ పాట్స్, చెత్త కుండీల్ని కూడా వాళ్ళు బాగా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. సో అయితే రిచ్ పూరు అనే వ్యత్యాసం చాలా క్లియర్గా అక్కడ మనకు కనపడేది. సో వెస్ట్ ఫర్ ద రిచ్ అంటే మనకు పడమర ప్రాంతంలో ఎక్కువగా రిచ్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఈస్ట్ ఫర్ ద నార్మల్. సో మిగిలిన తూర్పు ప్రాంతాల్లో అంటే మామూలుగా సంపాదించే వాళ్ళు కానీ, కాస్త అంత ఎక్కువగా సంపాదన లేని వాళ్ళు కానీ మనకు ఈస్ట్లో ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఫైనల్ పాయింట్ చూడండి, విండోలెస్ హౌసెస్, అంటే ఏ ఒక్క ఇంటికి కూడా మనకు విండోస్ అన్నవి ఉండేవి కాదనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ద హౌసెస్ అనమాట. అంటే కిటికీలు లేని ఇళ్ళు మనకు కనపడేవి సింధు లోయ నాగరికతలో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. సో విండోలెస్ హౌసెస్. సో ఇది మనకు కన్స్ట్రక్షన్ ప్లాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ హైవేస్, సెకండ్ పాయింట్. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ హైవేస్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మేజర్ రోడ్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. సో ఈ మేజర్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే పెద్ద అంటే కొన్ని ఊళ్ళని కలిపే రోడ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు నార్త్ నుంచి సౌత్కి, అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి ఉండేవన్నమాట. సో ఇన్ హరప్పా అండ్ మొహంజోదారో, హరప్పా ఈ ఊర్లో కానీ, నెక్స్ట్ మొహంజోదారోలో కానీ, సో ఈ 2 ఊళ్ళలో కూడా సేమ్ ఇలానే ఉండేది. నెక్స్ట్ సబ్ రోడ్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. సో ఇందాక ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఇమేజ్ డ్రా చేయడం జరిగింది. సో ఇది మనకు నార్త్, ఇది మనకు సౌత్, నెక్స్ట్ ఇది ఈస్ట్ అనమాట.
ఇది వెస్ట్. సో ఇలా ఉంటుందన్నమాట. అంటే మనకు పెద్ద పెద్ద హైవేస్ ఏవైతే ఉంటాయో అవి నార్త్ టు సౌత్ వచ్చేవన్నమాట, ఇలా వాళ్ళు కట్టేవాళ్ళు. కానీ సబ్ రోడ్స్ అంటే వీటికి సంబంధించిన సబ్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకు ఈస్ట్ టు వెస్ట్ కట్టేవాళ్ళు అనమాట. సో ఇలా వాళ్ళ రోడ్ కన్స్ట్రక్షన్ మెకానిజం అన్నది ఉండేది. సో గ్రిడ్ సిస్టమ్ అంటారు దీన్ని. సో అంటే ఒక నీట్గా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ రోడ్స్ అన్నది వాళ్ళు కట్టుకునేవాళ్ళు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోర్ట్స్. ఫోర్ట్స్ అంటే ఏంటి అంటే కోటలు. సో కోటల విషయానికి వద్దాం. సో కోటల్ని అబ్జర్వ్ చేసిన వెంటనే ఎక్కువ మందికి ఆలోచన వచ్చిన విషయం ఏంటంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. సో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే పరిపాలనా విధానం అన్నది కేవలం ఒకరి చేతుల్లోనే ఉండడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ విషయానికి వస్తే, సో ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కానీ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లోనే లేదు. సో బికాజ్ కొన్ని విషయాలు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాదు. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంటైర్ ఆ ప్లేస్ అంతా కేవలం ఒకరి చేతుల్లోనే అవి గవర్న్ కాబడ్డం. దాన్ని కేంద్రం ఉంటుందన్నమాట. దీనికి ఓన్లీ కేంద్రం మాత్రమే ఉంటుంది. సో మిగిలిన వాళ్ళు ఎవరు దానికి ఉండరు అనమాట, ఒకరి చేతుల్లోనే ఉంటుంది. అది మీరు బాగా మీరు చూసుకోవాలంటే దీన్ని ఏమంటారంటే కేంద్రీకృత పరిపాలన అని పిలుస్తామన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఫోర్ట్ ఎంట్రన్స్ వెస్ట్గా ఉండేవన్నమాట. అంటే కోటలు పశ్చిమం వైపు వాటి ద్వారం కలిగి ఉండేది. సో ఇట్ విల్ హెల్ప్ పీపుల్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సో ఆ కోటలు అంటే అవి ఏవైతే ఉంటాయో అవి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రజల్ని కాపాడడానికి, ప్రజల్ని రక్షించడానికి చాలా వరకు ఉపయోగపడేవి. యాజ్ ఎ సోషల్ సెంటర్స్ ఇన్ నార్మల్ సిచ్యువేషన్స్. సో మామూలు అంటే సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అవి ప్రజలకు అనుకూలంగా ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో సో వాటికి సంబంధించి అవి ఉపయోగపడేవన్నమాట. ఇక ఫోర్ట్ మెజర్మెంట్స్ చాలా పెద్దగా ఉండేవి. దాదాపు 1400 అడుగులు ఎత్తు, నెక్స్ట్ 600 అడుగులు వెడుతూ ఉండేవన్నమాట. సో అంత పెద్ద మెజర్మెంట్ అనేది కోట అనేది కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అనమాట అప్పుడు. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఇక్కడ చూడండి, డ్రైనేజ్ సిస్టమ్. సో డ్రైనేజ్ సిస్టమ్ విషయానికి వస్తే సిస్టమాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ ద మొహంజదారో అండ్ ద చాహుదారో. సో అంటే ఒక డ్రైనేజ్ సిస్టమ్ కూడా సేమ్ మన హౌసెస్ లాగానే చాలా సిస్టమేటిక్గా కట్టేవాళ్ళు అనమాట వాళ్ళు. సో ముఖ్యంగా మొహంజదారో మరియు చాహుదారోలో చాలా ప్రణాళికబద్ధమైన మురుగు కాలువలు వ్యవస్థ అన్నది వాళ్ళకు ఉండేది. సో డ్రైనేజ్ అంటే మన తెలుగులో మురుగు కాలువల వ్యవస్థ అని మనం పిలుస్తాం అనమాట. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైనేజెస్ యూజింగ్ బ్రిక్స్ ఇన్ ఎవ్రీ లేన్. అంటే ప్రతి వీధిలోనూ ఇటుకలతో వాళ్ళు కట్టేవాళ్ళు అనమాట మురుగు కాలువలు. అది చాలా ముఖ్యం. నెక్స్ట్ ప్రధాన మురుగు కాలువలు ఏవైతే ఉంటాయో సో వాటిలో మనకు సున్నం కానీ ముఖ్యంగా జిప్సం ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకుని. సో జిప్సం అన్నది వాళ్ళు వాడే ఇటుకల్లో ఎక్కువగా యూజ్ చేసిన ఒక కెమికల్ అనమాట. సో ఇది మనకు ఫోర్త్ ఫీచర్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ది హ్యూమన్ స్పీషీస్. సో హ్యూమన్ స్పీషీస్ అంటే మనుష్య జాతులు. సో ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ముఖ్యం ఇవి. మెయిటోరియన్స్, ప్రోటో ఆస్ట్రోలాయిడ్, మ్యాంగోలాయిడ్ మరియు అలపెయిన్. ఈ 4 రకాల మానవ జాతులు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎక్కువగా ఉండేవారు. ఇది మనకు ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్. సిక్స్త్ పాయింట్ చూడండి, అగ్రికల్చర్ చూడండి. అగ్రికల్చర్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ చూడండి. అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ ఆక్యుపేషన్, అంటే ప్రధాన వృత్తి అన్నమాట అగ్రికల్చర్ అన్నది. అంటే ఇక్కడ వాళ్ళు పండించే నేల కూడా చాలా సారవంతంగా ఉండేది. అంటే మనకు ఏదైనా సరే ఒక పంట పండాలి అంటే వర్షం ఎంత ముఖ్యమో, ఒక మానవుడు చేసే కష్టం ఎంత ముఖ్యమో నేల కూడా మనకు అంతే ముఖ్యం. అంటే ఆ నేల మనకు ఏదైనా ఒక పంట వేసిన వెంటనే అది స్పందించగలగాలి. సో అప్పుడే మనం ఏదైనా ఒక పంట వేయాలన్నా దాని మీద ఏదైనా ఒక కొన్ని పెట్టుబడి పెట్టాలన్నా మనకు ఆసక్తి అనేది ఉంటుందన్నమాట. అలా ఇక్కడ నేల చాలా సారవంతంగా ఉండేది. అండ్ ఇక్కడ ప్రధాన వృత్తి ఇందాక చెప్పాను కదా
వ్యవసాయమే. సో దీంట్లో వీట్, బార్లీ, వీట్ అంటే మనకేంటంటే గోధుమలు అంటారు, బార్లీ అంటే బార్లీ అనే అంటారు, కాటన్ అంటే పత్తి, నెక్స్ట్ పీస్, పిఈఏఎస్ అంటే బఠానీ, నెక్స్ట్ గింగిలి అంటే నువ్వులు, నెక్స్ట్ మస్టర్డ్ అంటే ఆవాలు, వరి. సో ఇవన్నీ ఇక్కడ పండించేవాళ్ళు అనమాట ఎక్కువగా. నెక్స్ట్ ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ కూడా పండించేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షాల వల్ల కావచ్చు అండ్ పక్కనే ఉన్న నదుల వల్ల కావచ్చు వాళ్ళకు సమృద్ధిగా వాటర్ అన్నది అవైలబుల్లో ఉండడం. సో ఈ అగ్రికల్చరల్ వాళ్ళు మెయిన్ ఆక్యుపేషన్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాటర్ అనేది సమృద్ధిగా వాళ్ళకు కలిగి ఉండడం. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇవి మాత్రమే కాకుండా కొన్ని రకరకాల జీవజాతుల్ని కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్స్లో భాగంగా చేసుకున్నారనమాట. అంటే వాళ్ళ వ్యవసాయ వృత్తిలో వాళ్ళకు సహాయంగా గాను నెక్స్ట్ వాళ్ళకు సంబంధించి వాళ్ళు చేసుకున్నారనమాట. ఒకటి ఆక్స్ ఎద్దులు, బఫెలో గేదెలు, డాగ్స్ కుక్కలు, గోట్ మేక, నెక్స్ట్ ఎల్ఏఎంబి ల్యాంబ్ అంటే గొర్రె, ల్యాంబ్ అంటే గొర్రె, అంటే గోట్ అంటే మేక, గొర్రెని మనము ల్యాంబ్ అని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎలిఫెంట్ అంటే ఏనుగు. సో ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో భాగమైపోయాయి అన్నమాట. సో వాటిని వాళ్ళు పోషించుకుంటూ వాటి ద్వారా కొంత సహాయం పొందుతూ సో వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవాళ్ళు. నెక్స్ట్ పాయింట్ ఏంటి, సో ఇక్కడ దాకా మనకు పూర్తయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ వర్క్స్ మరియు ఇండస్ట్రీస్. హ్యాండ్ వర్క్స్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఎస్, కాపర్, lead, tin are used in making items. అంటే రాగి, కంచు, సీసం, సో అండ్ మరియు తగరం ఇవంటి లోహాలు అన్నమాట. సో వీటిని కొన్ని ఐటమ్స్ని తయారు చేయడానికి వాళ్ళు ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న ప్రజలు. నెక్స్ట్ ఆర్నమెంట్స్ని వాళ్ళు తయారు చేయడానికి అంటే ఆభరణాలు తయారు చేయడానికి బంగారము మరియు వెండి ఎక్కువగా వాళ్ళు వాడేవాళ్ళు. నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ డాల్స్ యూజింగ్ ఐవరీ అండ్ షెల్స్. ఐవరీ అంటే ఏంటంటే ఏనుగు యొక్క దంతాలు. సో దాన్ని మనము ఐవరీ అంటాం. సో ఏనుగు యొక్క దంతాలు అనమాట. సో అది ఐవరీ అంటారు దాన్ని. సో వైట్గా ఉంటాయి కదా అవన్నమాట. నెక్స్ట్ షెల్స్ అంటే ఏంటంటే ఆల్చిప్పలు అంటారు. అంటే ఇది ఆల్చిప్పలు అంటే మనకు సముద్రాల్లో ఎక్కువగా మనకు వాటర్ ప్రవహిస్తున్న వాటర్లు ఎక్కువగా ఉంటున్న ఇది అంటే ఎక్కువగా దానికి పిలిచే పదం అంటే ఆల్చిప్పలే అనే అంటారు. మామూలుగా కాస్త గట్టిగా ఉంటాయి అవి. సో వాటిని కూడా కాస్త రకరకాల అందమైన డాల్స్గా తీర్చిదిద్దే ఎక్స్పర్ట్స్ కూడా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్లో మనకు అందుబాటులో ఉండేవాళ్ళు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చెప్పడానికి ముందు 8th పాయింట్ కూడా చెప్పేస్తాను. సో 8th పాయింట్ ఏంటంటే ఇక్కడ ట్రేడ్ అని ఉంది. సో ట్రేడ్ గురించి ఇప్పుడు చూద్దాం. సో ట్రేడ్ విషయానికి వస్తే మొహంజోదారో అన్నది బెస్ట్ ట్రేడింగ్ ప్లేస్గా అక్కడ మనకు అందుబాటులో ఉండేది. అంటే ఏదైనా సరే ఎవరైనా ఒకటి అమ్మాలన్నా ఏదైనా ఒకటి కొనుక్కోవాలన్నా అమ్మకాలు కానీ కొనుగోలు కానీ రెండు కూడా మనకు ఎక్కువగా మనకు ఉండే ప్రాంతం ఏది అంటే మొహంజోదారో అప్పట్లో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి. నెక్స్ట్ ఫారిన్ ట్రేడ్ అంటే విదేశీ వ్యాపారం కూడా అప్పట్లోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ షిప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫారిన్ ట్రేడ్. మనకు విదేశీ వ్యాపారంలో మనకు షిప్స్ అన్నవి అంటే ఎక్కువగా ఓడలు అన్నవి వాళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట. నెక్స్ట్ దీనికి మనకు షిప్స్ వాడుతున్నారు అంటే మనకు ఒక షిప్ పోర్ట్ అంటూ ఉండాలి కదా. సో అలా మనకు ఉన్న మెయిన్ పోర్టు లోతల్ ప్రాంతంలో మనకు మెయిన్ షిప్ పోర్ట్ అన్నది ఉండేది. ఇక విదేశీ వ్యాపారాలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇంపోర్ట్స్ ఉంటాయి. సో ఎక్స్పోర్ట్స్ ఏంటి అంటే వీళ్ళు చేసిన సమ్ డాల్స్ కానీ ఇవన్నీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇంపోర్ట్స్ ఏంటంటే వాల్యుబుల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు అంటే దిగుమతి చేసుకునేవాళ్ళు. సో వాల్యుబుల్ స్టోన్ పేర్లు ఇక్కడ ఇచ్చాను చూడండి. జైడ్ తెడ్ కానీ లాపిన్ లజూలి నెక్స్ట్ థాకియాయిస్. సో ఇవన్నీ వాల్యుబుల్ స్టోన్ల పేర్లు అన్నమాట. సో వీటిని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ అయితే అన్ని కంట్రీస్తోనూ వీళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు, కేవలం 4 కంట్రీస్తో మాత్రమే. సో అంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ, మక్రన్,
గెల్మన్ మరియు ఇరాన్. ఈ 4 కంట్రీస్తో మాత్రమే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ప్రజలు అక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు అనమాట. సో ఇది చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూడండి. ఎస్, ఇంపార్టెంట్ బిట్స్ ఇస్తారనమాట ఇవి. సో ఇది ఇక్కడ నాకు అవకాశం ఉంది కూడా చెప్తున్నాను. ఇక్కడ ఆర్కియాలజీ, నెమిస్మాటిక్స్, కాలియోగ్రఫీ, ఎపిగ్రఫీ. సో ఇక్కడ ఎన్పిపి అంటే కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్కియాలజీ. ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ రీసెంట్ హ్యూమన్ పాస్ట్ త్రూ ద మెటీరియల్ రిమైన్స్. అంటే తవ్వకాల్ని ప్రారంభించి మన హ్యూమన్ పాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టడీ చేసే విధానం అన్నమాట ఆర్కియాలజీ అనేది. నెక్స్ట్, న్యూమిస్మాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ కాయిన్స్. అంటే మన కాయిన్స్ని ఆధారం చేసుకొని వాటి సహాయంతో మన పాస్ట్ ఏంటి అనే విషయాన్ని అధ్యయనం చేయడం. నెక్స్ట్, కాలియోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఏన్షియంట్ రైటింగ్స్. సో కొన్ని పేపర్స్లో ఉంటాయి కదా కొన్ని రాతలు, సో వాటిని యూజ్ చేసి మన పాస్ట్ని కనుక్కోవడం. నెక్స్ట్, ఎపిగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. సో ఇవి కూడా రాతలే. సో ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా, ఇందాక మళ్ళీ చెప్తానని. ఎన్పి అండ్ పి అంటే ఏంటంటే, సో 2 రైటింగ్స్ మీద ఆధారపడ్డాయి, 2 స్టడీస్ కూడా. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలా బాగా గుర్తుపెట్టుకోండి, పాలియోగ్రఫీకి ఎపిగ్రఫీకి చాలా వెరీ చిన్న లైన్ డిఫరెన్స్ ఉంది. 2 కూడా రైటింగ్స్ని స్టడీ చేసి మన పాస్ట్ని డిసైడ్ చేస్తాయి. సో మన పాస్ట్ ఏంటన్నది. అయితే ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏవైతే పర్మనెంట్గా ఉంటాయో, బాగా వినండి, ఏవైతే పర్మనెంట్గా ఉంటాయో సో దాన్ని స్టడీ చేస్తే దాన్ని ఎపిగ్రఫీ అంటారు. అంటే గుళ్ళల్లో ఉండే శిలా శాసనాలు కానీ, ఏదైనా సరే ఒక రాతి కట్టడం మీద ఉన్న చెక్కిన కొన్ని అక్షరాలు కానీ, అలాంటి రాతల్ని ఎపిగ్రఫీ అంటారు. అలా కాకుండా ఏదైనా సరే ఒక చిన్న ఆకుల మీద, కొన్ని పేపర్ల మీద ఏదైనా సరే మనము చినిపేస్తే చిరిగిపోయే కొన్ని వస్తువుల మీద, అంటే ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, అంటే ఈరోజు ఉంటాయి రేపు పోవచ్చు, అలాంటి వాటి మీద ఏదైనా కొన్ని రైటింగ్స్ రాసుంటే ఆ రైటింగ్స్ని స్టడీ చేస్తే దాన్ని పాలియోగ్రఫీ అంటారు. అంటే ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఎన్పి అంటే నాట్ పర్మనెంట్. సో ఎపిగ్రఫీ అంటే ఇట్ ఈస్ ఎ పర్మనెంట్. అంటే ఒక రాతి కట్టడం మీద ఒక కొన్ని అక్షరాలు చెక్కారు అంటే దాన్ని కూలగొట్టడం అనేది చాలా చాలా కష్టమైన పని. ఇట్ ఈస్ నాట్ ఈజీ లైక్ కాలియోగ్రఫీ. సో అది ఈ 2 ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఫ్రీ క్లాసెస్లో భాగంగా క్లాస్ 1లో నేను మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో భాగంగా నేను ఫస్ట్ చాప్టర్లో కేవలం ఫస్ట్ భాగాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ 2వ భాగం నెక్స్ట్ మీకు రేపు వస్తుంది, రేపు నేను మీకు ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యాక్సిమం సిలబస్ అంతా నేను కవర్ చేయడానికి ప్రయత్నిస్తానండి. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎక్కువ మంది నోటిఫికేషన్ ఎప్పుడు అని ఆలోచిస్తున్నారు. సో ఇట్ ఈజ్ కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ టైం. సో వన్స్ మనకు గోల్ ఫిక్స్ అయ్యాక నోటిఫికేషన్ ఎప్పుడు అన్నది దయచేసి ఆలోచించకండి. నోటిఫికేషన్ ఎప్పుడన్నా రానివ్వండి, బట్ మన గోల్ ప్రకారంగా మనమైతే ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంట్లోనే ఉండండి, చాలా సేఫ్గా ఉండండి, మీ వాళ్ళందరినీ సేఫ్గా ఉంచండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.